లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈరోజు లోకల్ కిచెన్లో మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ గీతా గారు ఉన్నారు. మరి లెట్స్ వెల్కమ్ హర్. హలో గీతా గారు, బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటగిరి నుంచి వచ్చారు. ఓకే అండి, ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారు? ఒకటేమో సగ్గుబియ్యం ఉప్మా, రెండవది రవా బిస్కెట్స్. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం సగ్గుబియ్యం ఉప్మా అలాగే రవా బిస్కెట్స్ నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా గీతా గారు మన అందరి కోసం ఏం నేర్పిస్తున్నారో తెలుసుకుందాం. సో గీతా గారు, ముందుగా మా అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారు? సగ్గుబియ్యం ఉప్మా. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? క్యారెట్, పల్లీ పౌడర్, పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అది శనగపప్పు, పసుపు, ఉప్పు. ఇవి పోపు గింజలు అండి. జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, ఆవాలు. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి. ఓకే అండి, ఆయిల్ వేయాలా? ఎంత ఆయిల్ పడుతుందండి? మామూలుగా 2 స్పూన్స్ అంత సరిపోతుందా? కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్ని వేసుకోవాలి. ఓకే అండి, మరి సగ్గుబియ్యంని ముందుగానే నానబెట్టారా మీరు? ఇది నైట్ నానబెట్టేసి జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. తర్వాత దాని మీద క్యాప్ పెట్టేసేయాలి నైట్ అంతా. ఓకే, మార్నింగ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి గీతా గారు, మరి హోల్ నైట్ కూడా మనం సగ్గుబియ్యంని నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఉడకబెట్టిన అవసరం లేదు, జస్ట్ నానబెడితే మనకి ఇక్కడ ఉడుకుతుంది కదా, సరిపోతుందా? సో మరి పల్లి కూడా మనం ఆల్రెడీ అది పౌడర్ ఏంపి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. పలుకులు చేసేసుకోవాలి. ఓకే అండి, మరి ఆయిల్ హీట్ అయిపోయింది కదా? హీట్ అయిపోయింది. ఓకే, ఏం చేద్దాం నెక్స్ట్? ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి, తర్వాత మినప్పప్పు. సో పోపు దినుసులన్నీ గింజలన్నీ వేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర. అది కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్ కూడా వేసేసి. ఓకే అండి, క్యారెట్ని మనం ఇలా సన్నగా తరిగేసుకుంటే ఎక్కువ మరి సన్నగా తరిగితే స్మాష్ అయిపోతుంది, మాత్రం చాలు. తర్వాత ఆనియన్, ఎన్ని ఆనియన్స్ సరిపోతుందా? ఒకటి. సో గీతా గారు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట మీరు? ఇది మా అత్తయ్య గారు నేర్పించారా? ఓకే, సో సగ్గు బియ్యంతో మనం వడలు కానీ ఏమైనా చేసుకుంటాం, కానీ ఉప్మా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. పాయసం కూడా చేసుకుంటాం. ఇదే సేమ్ పాయసం కూడా చేసుకో, ఇలాగే పెట్టేసి పాయసం చేసుకుంటాం. అవన్నీ కామన్ కదండి, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తర్వాత పొటాటో కొంచెం. ఓకే అండి, సో పొటాటో ముందుగానే ఉడికించలేదు కదండి? ఉడికించవద్దు, స్మాష్ కావద్దున్నట్లు. ఇది నములుతుంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందా? గట్టిగా ఉంటుంది. తర్వాత పసుపు, లైట్ గా మనం పసుపు వేసుకోవాలి. అంటే కలర్ ఇది వైట్ గా ఉంది కదా, అవునా, కొంచెం కలర్. కరివేపాకు వేసేసి మూత పెట్టాలా కొంచెం మెత్తబడేదాకా. ఓకే అండి, ఎంత టైం పడుతుందండి ఇలా? ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ పడుతుందా? ఓకే వ్యూవర్స్, మరి మనం సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసుకుంటున్నాం కదా, మరి ఆలు, క్యారెట్ ఇవన్నీ ఉడకడానికి 2 మినిట్స్ పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్.
Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో గీతా గారు 2 minutes అయిపోయింది కదా? ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా? అయిందండి. ఓకే, ఇప్పుడు ఇది వేసేసుకున్నామండి. సో సగ్గుబియ్యం మొత్తం సగ్గుబియ్యం మొత్తం వేసేసుకున్నాం. తర్వాత పల్లి పౌడర్. ఓకే అండి, ఎంత వేసుకోవాలండి పల్లి పౌడర్? ఇప్పుడు కప్పు, ఒక కప్పుకి హాఫ్ కప్పు సరిపోతుంది. హాఫ్ కప్ పడుతుందా? ఓకే. తర్వాత తగినంత సాల్ట్. సాల్ట్. ఇప్పుడు ఇది ఏంటంటే పౌడర్ వేస్తే టేస్టీగా ఉంటుంది, మళ్ళీ అంటూ ఒకటికొకటి టచ్ అవ్వకుండా. మనం ఆల్రెడీ నానబెట్టాం కదా కాబట్టి వాటర్ అవసరం ఉండదు. ఓకే. సో జనరల్ గా మనం ఉప్మా చేసేటప్పుడు వాటర్ వేసి చేస్తాం కదా, సో దీనికి అవసరం నైటే నానబెట్టుకుంటాం, మొత్తం మెత్తగా అయిపోయింది కదా. అవును, వాటర్ వేస్తే జిగురు అయిపోతుంది ఇంకా. అవును అవును. మినిట్ అలా క్యాప్ పెట్టేసేస్తే కుక్ అయిపోతుందా? కుక్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మూత పెట్టుకోవాలా? ఓకే అండి గీతా గారు, మరి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో మామూలుగా టీవీ చూస్తుంటారా? మరి లోకల్ టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? ఎక్కువగా కిచెన్, ఇంకా అది జగడం ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అందరికి ఇష్టం. ఓకే, ఎంతమంది పిల్లలండి? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? ఫస్ట్ అమ్మాయి, పెద్ద అమ్మాయి 3rd క్లాస్, చిన్న అమ్మాయి 1st. ఓకే, టైం అంతా వాళ్ళతోనే సరిపోతుంది కదండి. సో మరి లోకల్ కిచెన్ చూసుకుంటూ ఏదైనా ట్రై చేశారా ఇంట్లో? చేశానండి. చేశారా? నచ్చాయా మరి ఇంట్లో? బాగా కుదిరాయా మరి? ఫస్ట్ టైం చేస్తే జనరల్ గా కుదరవు కదా, అందుకనే అడుగు. టేస్ట్ గానే అనిపించిందండి. ఇంతకు ముందు అదేది సగ్గుబియ్యం వడ చేశారు అనుకుంటా. వడ చేశారా ఇంట్లో? ఓకే. ఓకే అండి, మరి అయిపోయిందో లేదో చూద్దామా? ఓకే. ఇదేంటంటే మనం పైన సాల్ట్ అది వేసాం కదా, అవును, కొంచెం వీటికి పట్టడానికి కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది. ఓకే. సో ఇది ఈవినింగ్ లేదంటే మార్నింగ్ బాగుంటుంది, ఈవినింగ్ లో అయినా బాగుంటుంది. ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ రెడీ. మనకి మార్నింగ్ కావాలనుకుంటే నైటే నానబెట్టేసుకోవాలి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మరి సర్వ్ చేసుకుందామా? ఆనియన్స్ తో తింటే కూడా బాగుంటుంది. ఓకే అండి, వేడివేడిగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఓకే అండి, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది, ఇంకా మంచిగా డెకరేషన్ కూడా చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అండి గీతా గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే అండి, మరి సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా, మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. సగ్గుబియ్యం ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, కట్ చేసిన పొటాటో, పల్లి పౌడర్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, పసుపు, ఉప్పు. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆయిల్ వేసి మినప్పప్పు, అందులో ఆవాలు, జీలకర్ర, మిర్చి, క్యారెట్, ఆనియన్స్, ఆలు, కరివేపాకు వేసి మూత పెట్టి 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దాంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం,
పల్లీ పౌడర్, సాల్ట్ వేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఓకే అండి, సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ రవా బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సెకండ్ ఐటమ్ రవా బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? ఓకే అండి. రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి, చక్కెర, పాలు, ఇలాచీ పౌడర్, నెయ్యి, కుకింగ్ సోడా. ఓకే అండి, మరి రెడీగా ఉన్నాయి కదా ఐటమ్స్ అన్ని? రెడీ. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? బాగున్నాయి. బౌల్ కావాలా? ఫస్ట్ రవ్వ పోస్తున్నామండి. ఓకే, బొంబాయి రవ్వ. 2 స్పూన్స్ గోధుమ పిండి అండి. ఓకే. సో ఎంత బొంబాయి రవ్వ తీసుకున్నారు? పావు కేజీ. 1 కప్పుకి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. తర్వాత 1/2 కప్పు మైదా. ఓకే, మైదా ఎక్కువ తీసుకోవాలా? రవ్వ 1 కప్ అయితే 1/2 కప్పు మైదా. 2 స్పూన్స్ గోధుమ పిండి. తర్వాత ఇది వంట సోడా, ఇలాచీ పౌడర్ అండి. ఒక 3 ఇలాచీ అయితే సరిపోతుంది. ఓకే. తర్వాత నెయ్యి. నెయ్యి ఎక్కువగా ఉంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటాయి కదా, ఇంకా బిస్కెట్స్ కూడా మనకి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా. ఓకే. నెయ్యిలో మంచిగా కలిసేటట్టుగా. షుగర్ కూడా ఇందులోనే వేయాలా అండి? షుగర్ పాలు పోసిన తర్వాత పైన వేసి అది మొత్తం స్మాష్ అవుతుంది. అచ్చా, కరగకూడదా? మొత్తం షుగర్ కనిపిస్తుంది అలా బిస్కెట్. తర్వాత పాలు తీసుకుంటాం. ఓకే. మనం చపాతీకి ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలా? ఇవన్నీ కాచిన పాలు కదండి? కాచి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందా? సో ఇక్కడ మనం వాటర్ తో కలపకుండా మొత్తం పాలతోనే కలుపుకోవాలా? టేస్టీగా ఉంటుంది. వాటర్ అయితే గట్టిగా అయిపోతుందా? ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ ఏదండి? మహబూబ్ నగరా? ఓకే. ఇక్కడ మీరు పర్మనెంట్ గా ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాం. మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు ఇక్కడే అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఇలా చేసిన తర్వాత చపాతీ చేసి తర్వాత కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఇది చపాతీ చేసేటప్పుడు ఆయిల్ పెట్టేస్తారు. సరిపోతుందా? లేకపోతే ఇప్పుడే పెట్టేస్తే ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయి అది మరీ బ్రౌనిష్గా వచ్చేస్తుంది. బాగుండవు అసలు. సో ఇంత పాలు సరిపోతాయండి? ఇంకొన్ని వేసుకోవాలా? సరిపోతుందండి. మళ్ళీ ఇప్పుడు షుగర్ వేసేసరికి ఇది ఇప్పుడు షుగర్ వేసేసి ఎంత షుగర్? ఇప్పుడు 1 కప్పు ఉంది కదా, ఇది 3 స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుందా? ఓకే. సో మొత్తం కరగకుండా మనం లాస్ట్ లో వేసుకుంటే ఇది ఇలా ఉంటుంది కదా, బయటికి ఇలా కనిపిస్తుంది. ఓకే. మరి బిస్కెట్స్ ఫస్ట్ టైం చేస్తే కుదరాయండి సరిగా?
వచ్చినాయి, ఫస్ట్ టైంలోనే వచ్చినాయి. వచ్చేసాయా? సో చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ, తొందరగా చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ఇంట్లోవే కనుక ఈజీగానే చేసేసి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఇవి? 15 days 20 days దాకా ఉంటాయి. ఓకే, క్రిస్పీగానే ఉంటాయి కదా. ఓకే అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి. ఓకే, ఆయిల్ పెట్టుకుందామా? డీప్ ఫ్రై సరిపడా పోసుకుందాం. ఓకే, ఓకే అండి. గీత గారు మరి పిండి రెడీగా ఉంది కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ చపాతీలా చేసుకోవాలి. ఓకే అండి. గోధుమ పిండి ఉంది కదా, ఇట్లా అటు ఇటు అనేసుకొని సో బిస్కెట్స్ కాబట్టి మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉంటే బాగుంటుంది కదా. లావుగా ఉంటే సరే. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, గ్లాస్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే చిన్న సైజు ఉన్నా కూడా బాగుంటుంది. ఓకే అండి. మనకి సపరేట్ గా బిస్కెట్ కటర్ అవసరం లేదని. అవసరం లేదు, అంటే దీంట్లో మనం కావాల్సిన డిజైన్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, నైఫ్ తోని మనకి కావాల్సిన కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదిగోండి బిస్కెట్స్ తింటాను. వావ్, చాలా మంచిగా వచ్చేసాయండి బిస్కెట్స్. సేమ్ మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకొకటి చేసుకో. సో సేమ్గా మళ్ళీ ఇంకొన్ని కూడా సేమ్ అలాగే. సో చిన్న గ్లాస్ ఉంటే మనకు చిన్న చిన్న బిస్కెట్స్ వస్తాయి కదా. సో చేస్తూ ఉంటారండి ఈ బిస్కెట్స్ ఇంట్లో? చేస్తుంటానండి ఇవి. సో ఇవి స్పెషల్గా రవ్వ బిస్కెట్స్ కదా, మరి ఇంకేమైనా బిస్కెట్స్ ఉన్నాయా ఇలా? ఐ మీన్ ఓన్లీ మైదా అంటే బియ్యం పిండితో చేసుకోవచ్చు. బియ్యం పిండితో బెల్లంతో చేసుకోవచ్చు. బెల్లం పాకంలో వేసి చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి. గీత గారు మరి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, సో మన బిస్కెట్స్ని ఫ్రై చేసుకుందామా? ఓకే, ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఓకే లైట్గా మరి డీప్గా అయితే కూడా మన బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. బ్లాక్ వచ్చేస్తుంది, బ్రౌన్గా వస్తే సరిపోతుంది. సో ఇలా ఆయిల్లో హీట్ చేయకుండా మనం ఓవెన్లో బేక్ చేసుకోవచ్చా అండి బిస్కెట్స్ని? అలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అస్సలు ఉండదు కదా. ఇది ఎక్కువ హైలో ఉంటే తొందరగా మాడిపోతుంది. సో ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి కానీ ఫ్రై అవ్వగానే క్రిస్పీగా అయిపోతాయి కదా గట్టిగా. సో ఇవి 15 to 20 days 20 days వరకు ఉంటాయి. ఇవి చేసి పెట్టుకుంటే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. స్నాక్ బాక్స్ లో అలా పెట్టడానికి బాగుంటుంది. ఇంకా గెస్ట్ వచ్చినా కానీ పెడితే సర్వ్ చేస్తే బాగుంటుంది. చేయటం కూడా తొందరగా టైం వేస్ట్. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయా? ఇంకొంచెం పడుతుంది, కొంచెం కలర్ వచ్చేస్తే సరే. ఓకే, ఇంకా కొంచెం కలర్, ఇంకా బ్రౌన్ కలర్ రావాలా? సో మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా పీల్చదు. ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కనుక దానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదా? ఓకే,
కొంచెం బ్రౌన్ రావాలా? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇంకా తీసేద్దాం. అయిపోయిందా అండి? తీసేద్దామా? తీసేసేద్దాం. ఓకే. సో ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఆయిల్ కూడా ఉన్నది కాస్త దానికి వెళ్ళిపోతుంది కదా. అవును, అప్పుడు బాగుంటాయి. ఆయిల్ తగ్గుతుంది, టేస్టీగా కూడా. అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మరి. ఒక ఎండు బిస్కెట్ రెడీ అయింది. ఓకే, రవ్వ బిస్కెట్స్ రెడీ అనమాట. ఓకే అండి గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. 2 మంచి వంటకాలు మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి రవ్వ బిస్కెట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. రవ్వ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి, పాలు, పంచదార, ఇలాచీ పౌడర్, నెయ్యి, కుకింగ్ సోడా. రవ్వ బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ, 2 స్పూన్స్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా, కొంచెం వంట సోడా, ఇలాచీ పౌడర్, పాలు, లాస్ట్లో షుగర్ వేసి చపాతీ పిండిలా చేయాలి. ఇలా చేసిన పిండిని చపాతీలా చేసి బిస్కెట్ షేప్లో కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ బిస్కెట్స్ రెడీ. ఓకే అండి, మరి ఈ రోజు ఎపిసోడ్లో సగ్గుబియ్యం ఉప్మా అలాగే రవ్వ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.